హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మా హస్బెండ్‌కి అయితే చేయి ఫ్రాక్చర్ అయింది కదా! అందుకని చెప్పేసి తను మటన్ కీమా తీసుకురమ్మని చెప్పేసి అడిగాడు. ఆయన కోసం అయితే మటన్ షాప్‌కెళ్ళి మటన్ కీమా కొట్టించుకొని తీసుకొచ్చాను. మటన్ కీమా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొని కళాయి తీసుకోవాలి. అది మటన్‌ని మంచిగా వాష్ చేసి పెట్టుకొని కళాయిలో 3 స్పూన్లు ఆయిల్ ఏసుకోవాలి. మసాలా దినుసులన్నీ ఏసి బాగా వేగిన తర్వాత టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి ఈ 3 కూడా ఆయిల్‌లో వేసేసుకోవాలి. వేసుకొని అవి బాగా మగ్గిన వరకి తిప్పుకుంటా ఉండాలి. చూసారు కదా! వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ మగ్గే వరకి తిప్పుకోవాలండి. తర్వాత ఒక రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకొని మొత్తం కలిసే వరకి తిప్పుకోవాలి. మొత్తం మంచిగా వేగిపోయింది. తర్వాత ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకి మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని అది కూడా వేసుకోవాలండి. అది కూడా పచ్చి వాసన పోయే వరకి మంచిగా ఫ్రై చేయాలని. పచ్చివాసన పోయిన తర్వాత మటన్ కీమా ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ కీమానైతే వేసి మసాలా మొత్తం పట్టే వరకు కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా మటన్ కీమాలో వాటర్ మొత్తం వచ్చి ఇంకిపోయే వరకు మటన్ని అడుగంటకుండా తిప్పుకుంటా ఫ్రై చేసుకోవాలి. మటన్లో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మిరియాల పొడి 1 స్పూను, కారం 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 2 స్పూన్లు వేసి మంచిగా మటన్‌కి కలిసే వరకు కలుపుకోవాలి. కారం పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఆ గ్లాస్ వాటరు మొత్తం ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలి. మటన్ కీమా అయితే రెడీ అయిపోయిందండి. వాటర్ మొత్తం ఇంకిపోయింది. లాస్ట్‌గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మటన్ కీమా అయితే వేడి వేడిగా రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరిపోతుంది. తింటే ఇంకా సూపర్.